మార్క్ ప్రభాస్ మూవీ చూసి చాలా రోజులైంది అండ్ అఫ్ కోర్స్ రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ హై బడ్జెట్ మూవీస్ అయినా ప్రభాస్కి సపోర్టివ్గా ఉండే ప్రాజెక్ట్స్ కాదు. సలార్ మూవీ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి బాగా సూట్ అయ్యింది విత్ సెటిల్ యాంగ్రీ మ్యాన్ లుక్ అండ్ యాజ్ యూజువల్ లెస్ డైలాగ్స్. ఈ మూవీ చూద్దామని ఫిక్స్ అయితే లాజిక్స్ అన్ని పక్కన పెట్టి చూడాలి. యాజ్ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన వరల్డ్ చాలా లాజిక్లెస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్యాడ్జెట్స్ ఆర్ గన్స్, లొకేషన్స్ ఎస్పెషల్లీ క్రిస్టియన్ స్టైల్ అండ్ రోమన్ స్టైల్ లొకేషన్స్ చాలా ఇల్లాజికల్గా అనిపించవచ్చు. వెయిట్ చేసి రైట్ టైంలో కొడితే ఆ మజాయే వేరు. సలార్ మూవీలో ఉన్న అన్ని ఫైట్స్ ఆల్మోస్ట్ ఇలానే డిజైన్ చేశారు అండ్ సెకండ్ హాఫ్ ఫైట్ ఒక గూస్ బంప్స్ ఇచ్చేస్తుంది. మూవీలో ఫ్యూ మైనస్ కూడా ఉన్నాయి. తెలుగు నుండి తీసుకున్న యాక్టర్స్ వాళ్ళ రోల్స్కి అస్సలు సూట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ, బ్రహ్మాజీ అండ్ ఈవెన్ శృతి హాసన్ అయితే ఒక మీమ్ మెటీరియల్ అయిపోయింది ఫర్ బోత్ డబ్బింగ్ అండ్ యాక్టింగ్. లివింగ్ ఆల్ దీస్ అపార్ట్, ఫస్ట్ ఫ్యూ సీన్స్ మంచి స్టోరీ టెల్లింగ్ అయ్యాక కొన్ని ప్రభాస్ అన్లీజింగ్ ఫైట్ సీక్వెన్సెస్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయితే ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఎనిమీస్ కింద అవబోతున్నారో ఒక ప్రాపర్ రీజన్తో సెకండ్ హాఫ్ ఎండ్ చేశారు. మూవీ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ డీసెంట్ క్లైమాక్స్తో గుడ్ మూవీ వాచ్లోకి వస్తుంది సలార్. ప్రభాస్ ఫ్యాన్స్కి షూర్గా నచ్చుతుంది యాజ్ చాలా స్టైలిష్గా చూపించారు అండ్ ఫార్ బెటర్ దాన్ ప్రీవియస్ 3 మూవీస్. నో క్యామియో ఆఫ్ యష్ కాస్త డిసప్పాయింట్మెంట్ అయినా ఈ మూవీలో ఫైట్స్ మీ టికెట్కి జస్టిఫికేషన్ ఇచ్చేస్తాయి షూర్గా. యాక్షన్ లవర్స్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.